ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఏమ్మా ఏమన్నం తింటారు మీరు? ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు 100 సంవత్సరాలు. యాక్చువల్లీ భయ్య పాపం తను మొన్న మెట్ల దగ్గర పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోతే అసలు ఇంకా మాకు చాలా భయమైంది. అసలు మాట్లాడలే, చాలాసేపు వరకు మాట్లాడలే. ఇట్లా ఇట్లా కొట్టి అంత ఇట్లా అని తర్వాత ఇక్కడ ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసి అంత చేస్తే అప్పుడు మళ్ళీ కొంచెం మేలుకొచ్చింది. మళ్ళీ వెంటనే నీళ్ళు ఆపేసి హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసాము. అయితే ఇక్కడ బోన్ క్రాక్ వచ్చేసింది, ఫ్రాక్చర్ అయింది. సో గజ్జలల్లో. సో బాగానే కోలుకున్నారు వెంటనే. 8 months బెడ్ రెస్ట్. అది 8 months కాదు, 80 days. 3 months బెడ్ రెస్టే అనమాట. కదలొద్దు లేవద్దు, అట్లే పడుకొని ఉండాలి. సో వాటర్ బెడ్ తీసుకొచ్చేసి వేసి దాని మీద పడుకోబెట్టాం. అంటే మన బెడ్ మీదనే వాటర్ బెడ్ వేసేసి దాని మీద పడుకోబెట్టి లేదంటే ఇంకా బాగుండే. నీళ్ళలో జారిన కాలు. ఓకే. నా చిన్న మనవరాలు నీళ్ళు చల్లిందారా, నా కాలు జారింది. ఏం ఫుడ్ తింటావమ్మా? డైలీ ఏం ఫుడ్ తింటావు? ఇప్పుడు గయ్యం మెచ్చుకులు, నిరాల మెచ్చుకులు. ఇప్పటి మెచ్చుకుల బలం కాదు, సద్దగడక, మక్క గడక, జొన్న గడక, వెనుకట తిన్న బలం. ఇప్పటి బలం ఏమి లేదు. వెళ్ళినట్టు పర్ఫెక్ట్. వాచ్ చూడదు, ఏం చూడదు, టైం కూడా చూడడం రాదు, కానీ టైం అర్థమైపోతుంది. శాతవా 7 అయితే 7:30 అయితే అనుకుంటా అని అంటది. అనగానే ఇక మా అమ్మ వస్తున్నా, అత్తమ్మ పెట్టుకొస్తున్నా, అత్తమ్మ పెట్టుకొస్తున్నా అని అంటది. ఆమె 7:30 కాగానే ఆమె ఈ మెట్ల మీదకి రావాలి. అక్కడి నుంచి ఆమె కళ్ళ కనబడుతూనే ఉంటది అన్నట్టు. అయిపోయిందా 8 గంటలకు టీ తాగుతుంది. అయిపోయింది. ఇక మళ్ళా స్వాతి అని పిలుచుడు లేదు, ఈమె ఏమీ మాకు ఇబ్బంది లేదు. ఇంకా మళ్ళీ ఆమె భోజనం టైం అయ్యేదాకా ఏదైనా మధ్యలో ఏదైనా మాట్లాడేదంటే మాట్లాడుతుంది తప్ప ఇక మళ్ళీ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టేది అన్నట్టు. సరే మళ్ళా మధ్యాహ్నం కరెక్ట్ గా 1 గంట అవుతా ఉంటే 1 గంట కాలేదానే, ఫస్ట్ 1 గంట అయినట్టున్నది అని అంటది. తెస్తున్నా తమ్మా అంటది. ఒకవేళ కనుక పుసుక్కున్నది ఏదైనా పనిలో పడిపోయి తీసుకురాలేదనుకో, 1 దాటింది అనుకో, ఇంకా కాలేదానే 1 గంట అంటది. ఎటకారం అన్నట్టు. ఇంకా కాలేదానే 1 గంట అయింది, 1:30 అయింది, సారీ వస్తున్నా ఒక అర్ధ గంట. దిగిపోయినాయి నీడలు. ఆ నీడు ఉంటే చూడు, ఆ నీడ గోడ దిగింది. ఇక మరి ఇంకెప్పుడు పెద్ది సన్ని బట్టి సన్ను చూసి టైం కూడా కాదు. ఓకే, వాతావరణాన్ని బట్టి చెప్పేస్తుంది. అంటే సన్ను చూసి చెప్తుంది, సన్ను చూడకుండా కూడా కొంచెం టైం ఎంత గడిచింది, నేను ఎంతసేపు అవుతాను తిని అనే దాన్ని బట్టి, అంటే వాళ్ళ బాడీలో అట్లా ఉంటదేమో ఓకే తెలిసిపోతుంది. ఇప్పుడు మీలాగా మాట్లాడుతున్నాడా మీ అబ్బాయి? మీలాగా మాట్లాడతాడా? ఇది ఒకసారి వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఎలా ఉంటది ఇంట్లో అసలుకి? ఇప్పుడు మామూలుగానేమో సాతావా అత్తమ్మా పెట్టుకొస్తానవా అండినావానే, ఉండి అత్తమ్మా పెట్టుకున్నా, ప్లేట్లో పెట్టినా వస్తున్నా అని అంటది. ఇది అయిపోయిందా, పుసుకున్న లేట్ అయింది అనుకో, సపోజ్ కొన్నిసార్లు కొన్ని కూరగాయలు కొంచెం కట్ చేయడం అది ఇది కొంచెం లేట్ అవుతుంది. తనకు పూజ చేసుకోను, లేకపోతే అట్లా కొంచెం ఏదైనా ఎవరైనా గెస్ట్లు వచ్చిండ్రు, దాంతో తను వండడానికి కొంచెం లేట్ అయిపోయేసరికి ఆ గెస్ట్లు బయటికి పోయి మళ్ళీ ఆమె వండి పట్టుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అనుకో, అప్పుడు వెటకారంగా అంటది అన్నాడు. ఇంకా కాలేదా అనే టైము, 1 గంట కాలేదా అని అంటది. సో ఇట్లా మస్తు ఇక కూలిపోతారు కదా, ఇది ఒక్కటే ఉంటది కదా. సినిమాలు చూసారా ఎవరన్నా? శివారెడ్డి అన్నవి తోటి షూటింగ్ దిగిన పోరాడు ఏం చేసిండు, పెళ్లి పిల్లలు చూస్తానని వచ్చి పొలగాళ్ళని ఆడుతాడు. పొలగాళ్ళతో ఆడతాను, ఏమరా దీన్ని ఏమడుగుతావు అడుగుతురా అంటే దాని దగ్గరికి పెళ్లి పిల్లల దగ్గరికి వచ్చి మా అల్లుని ముడిగడుగుతావే అంటాడు. చెప్పని కదా ఒక్కడు చెప్తా. మూవీ డైలాగ్స్ అని చెప్పేశారు. అవునా? హీరో వెంకటేష్ బాబు పెళ్లి చూపులకు వస్తాడు. వచ్చి పెళ్లి చూపులు చూడకుండా పోయి, అంటే ఈమె మనమరాల్ని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు అనమాట పెళ్లి చూపులకి. సో పెళ్లి చూపులు చూడకుండా ఆడ
పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళకు ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయిని వాళ్ళ మేనల్లుడితో ఆడుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు సీరియస్ గా వెళ్తుంది. పెళ్లి చూపులకు వచ్చి గాడ పోయి మీ ఎవరు పిల్లగాళ్ళతో ఆడుతున్నావు రా అనగానే వెంకటేష్ బాబు వచ్చి కూర్చొని చెప్పమ్మా మా అమ్మ అంటే చూడు పిల్లని చూడు పెళ్లి చూపులకు వచ్చిన గాడ ఏం చెప్తాను అంటే ఏమైనా అడిగేది ఉంటే అడుగు అని అంటది. అంటే మా అల్లుడికి గుడ్డి కడుగుతావా అని చెప్పేసి అంటే స్నానం పోసుడు అంటే మంచిగా చూసుకుంటావా అనగానే ఏం అడుగుతారో పిల్లని పట్టుకొని అని అంటది. సో మీరు తీసుకెళ్లారు షూటింగ్ కి? యా డైరెక్టర్ గారు బాబీ గారు. ఇప్పుడున్న హీరోలు ఎవరు తెలుసు మీకు? మంగమ్మ పక్కనే ఉంటాడు పట్టించుకోడని అంటాడు. రామ్ చరణ్ గారు అని జ్ఞాపకం ఉండదు. గ్రేట్, మీరు 100కి ఎట్లున్నారంటే సూపర్. పాడు రంగమ్మ మంగమ్మ ఒకసారి పాడండి. మంగమ్మ పక్కనే ఉంటావు పట్టించుకోవు, అదే కదా? అదే పక్కనే ఉంటుడట మరి పట్టించుకుంటుడట. అదే మాట పచ్చాలో ఉన్నది. ఆఖరికి దాని ధర అంతా దోసుకపోయి కందిసేండ్రు దాచిండు. కందిసేండ్రు దాస్తే ఆ కంచి చీరలన్నీ వచ్చి దాన్ని ముసురుకుంటాయి అన్ని. సినిమాలు చూస్తుంటారు అమ్మ బానే. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.